పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కుప్పం కొత్తపేట 5వ సచివాలయం ప్రాంతంలో విద్యుత్ సైకిల్ నమూనాను ప్రదర్శించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, బెస్త కులస్తుల డైరెక్టర్ తిరుమల, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా రక్షించే విధంగా ఎలక్ట్రిక్ బైక్లను ప్రజలకు అందుబాటులోకి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, మహిళా గ్రూప్ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు కృష్ణన్, ఉదయ్, మాజీ ఎంపీటీసీ కృష్ణన్, వార్డు పార్టీ ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్, ఆరుముగం, మురళి, అంజీ, తాండవ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె కన్నన్, 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ని. రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మంచి పని, ఏ ఒక్క ఇది చేయాలన్నా మొట్టమొదటిగా కుప్పం ఇంకానే స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగా ప్రజలు కుప్పంలో పొల్యూషన్ లేకుండా పర్యావరణ రక్షణను కాపాడుకునే ఉద్దేశంతో ఈ సైకిల్ అనే దీన్ని ప్రోడక్ట్ని కుప్పంలో మొట్టమొదటిగా ప్రారంభిస్తున్నారు. అందువల్ల ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి కానీ, ఆయా మధ్యతరగతి కుటుంబాలు పెట్రోలు ఇట్లాంటి ఖర్చులు లేకుండా ఈ సైకిల్ ద్వారా నెలకి 2,000 మిగిల్చుకునే రకంగా సైకిల్ని ప్రారంభించినారు. దీనివల్ల ప్రజలు కూడా బాగా హెల్తీగా ఉంటారు. అది మహిళలకు కానీ మగవారికి కానీ అన్నిటికీ ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ రేట్ అయితే సుమారుగా 34,000 రూపాయలు ఉంది. దాంతో ఇది తగ్గిస్తూ 24,000 రూపాయలే 24,000 రూపాయలకి సైకిల్ అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పంలో మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అంతా హెల్తీగా పొల్యూషన్ కాపాడుకుంటూ కుప్పాన్ని కూడా కాపాడుకుని ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్ట్ని కుప్పాన్ని తెచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా మన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, డాక్టర్ ఉడా చైర్మన్ సురేష్ గారు, ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఇవన్నీ ముందుకు సాగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపేట కుమారపురంలోని 5వ సచివాలయంలో సైకిల్ డెమోని ప్రారంభించడమైనది. అలాగే ఈ సైకిల్ యొక్క అంటే 5,000 రూపాయలు బ్యాంకులో డౌన్ పేమెంట్ కట్టుకొని నెల బ్యాంకులో సబ్సిడీ రూపంలో డబ్బులు చెల్లించడం కూడా మనకు సదుపాయాలు కల్పించినారు. కానీ ప్రత్యేకంగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ EMI రూపంలో కట్టుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చేయాలని ప్రజలను కోరుకుంటున్నాము.